ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఆయన బర్త్డే మాట, అందుకు టెంపుల్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. ఎక్కడికో ఎందుకు వెళ్ళడంలే అనేసి మా ఊర్లో ఉన్న శివాలయానికి వెళ్దామని అనుకున్నాను. యాక్చువల్గా మా ఆయన రానన్నారన్నమాట టెంపుల్కి. బర్త్డే రోజు కూడా టెంపుల్కి వెళ్ళవేంటి అని బలవంతంగా తీసుకువెళ్తున్నాను. నేను, మా ఆయన, మా పాప వెళ్తున్నాం. చూడండి ఎంత బాగుందో ప్లేస్. చాలా విశాలంగా ఉంటుంది. పొలాలు, చుట్టూ పొలాలు ఉంటాయి. చెరువు పైన శివాలయం ఉంటుందన్నమాట. చాలా అందంగా ఉంటుంది. మాది సభవరం దగ్గర తవవాన్పాలెం అనే విలేజ్ అన్నమాట. అక్కడ శివాలయం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎవరైనా చూడాలనుకున్న రావచ్చు. పిక్నిక్స్ గట్ట ప్లేస్ భలే ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. ఎదురుగా కృష్ణుడి కోవులు అన్నమాట. శివాలయం, కృష్ణుడి కోవులు ఒక దగ్గరే ఉంటాయి అన్నమాట, ఆపోజిట్ వే. చూడండి ఎంత బాగుందో. దాన్ని రాయి చెట్టు అంటారన్నమాట. రాయి చెట్టు కూడా దండం పెట్టుకుంటుంది చాలా బాగా. చూడండి మా పాప ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. బయటికి తీసుకెళ్ళామంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. గొప్ప సరదా బయటికి తిరగడం అంటే. పడిపోతుందని భయం కూడా లేకుండా చూడండి ఎలా పరిగెట్టేస్తుందో. దేవుడికి దండం పెట్టడంలో మాత్రం మా పాప భలే ఫస్ట్ ఉంటుంది. బాగా దండం పెడుతుంది. క్యూట్గా మంచి మంచి క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ దండం పెడుతుంది. చూడండి ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందో. చూడండి ఎంత అమాయకంగా చూస్తుందో దేవుణ్ణి. ఫైనల్గా మా ఆయన దండం పెట్టుకుంటున్నారు. చూడండి అప్పుడు చుట్టూ ఎంత బాగుందో ప్లేస్, విశాలంగా. చాలా అంటే చాలా బాగుంటుంది ప్లేస్ చూడడానికైతే. చూడండి ఎలా ఆడుతుందో మా పాప నందితో. మా ఆయన కొబ్బరి నీళ్ళతో శివునికి అభిషేకం చేస్తున్నారు. అభిషేకం చేసి దండం పెట్టుకుంటున్నారు. నేనైతే వీడియో తీస్తున్నాను. సో నేను దేవుడి భక్తి అయితే బోల్డ్ ఉంది. కాకపోతే ఈరోజు టెంపుల్కి వెళ్ళనన్నారు. సో బలవంతంగా తీసుకువెళ్ళాను. చూడండి ఎలా ఆడుతుందో. అస్సలు తిన్నగా ఉండదు. చూడండి ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందో క్యూట్గా. అన్నీ తీస్తుంది, అన్నిటితో ఆడుతుంది. మళ్ళీ నంది దగ్గరికి వెళ్తుంది చూడండి. అంటే నంది తనగా చూస్తున్నారో లేదో చూస్తుంది. ఫైనల్గా నేనైతే దండం పెట్టేసుకున్నాను శివునికి. చాలా బాగుంటుంది శివలింగం అయితే. కాకపోతే తక్కువ ప్లేస్లో కట్టారు, ఎక్కువ ప్లేస్లో కట్టలేదు. ఎదురుగా ఉన్న కృష్ణుడి కోవులు అన్నమాట. చూడండి వాళ్ళిద్దరూ ముందు పెట్టేసుకున్నారు బొట్టు, తర్వాత నాకు పెడుతున్నారు. కృష్ణుడి కోవులు కూడా చాలా విశాలంగా ఉంటుంది ప్లేస్, భలే ఉంటుంది. వెనకన కూడా పొలాలే, చుట్టూ పొలాలే ఉంటాయి. పొలాల దగ్గర రోడ్డు పక్కన కట్టారన్నమాట టెంపుల్స్. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్